అదేప్ప మార్కెట్ డౌన్ అయింది. మీరు ఇవ్వద్దండి, మార్కెట్ డౌన్ అయింది కదా, మాకు గిట్టుబాటు ధర రాదు, మేము ఇవ్వము. దాంట్లో ఇప్పుడు అక్కడ పెద్ద కడుపుల వాళ్ళు అందరూ వచ్చినారు, వాళ్ళు చెప్పిన మీకు గిట్టదంటేనే విడిచిపెట్టండి, ఇవ్వద్దండి. ఒకవేళ మీకు మార్కెట్ యార్డ్లో ఆఫీసులో ఎవరైనా మీకు గోడౌన్ డబ్బులు అవి అడిగితే ఇవ్వద్దండి, నేను కొట్లాడతానని చెప్తాను రైతుల కోసం. నేను ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్తాను. సీసీఎం ఇప్పుడు సీసీఎం మేనేజర్ పోతా, వాళ్ళు ఉంటావా వెళ్ళిపోతారా అని చెప్తా అంతే. ఎందుకంటే నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళ పైన, రైతులు తీసుకోవాలి. ఇదే జరుగుతుంది. రైతు ఇంకా ఇబ్బంది అయిపోయినాడు. అవును, కూడా ఇబ్బంది 14, 15, 20 కూడా అంటారు. ఎందుకంటే తుకం కూడా రాదు. ఎంత 18 రూపాయలు కేజీ తీసుకుంటారా ఇట్లా కూలి? అదే కేజీ నేను చెప్తుండేది 18 పోయింది. అదే ఆటో బాడికి గిట్టదు మీకు, అది తెలుసు. నేను రైతులు కష్టాలని ఇవన్నీ కట్టించింది అప్పుడు. రైతులు నేను ఉన్నప్పుడు కిరికిరని రైతులకి ఏం అన్యాయం కాకూడదు, అట్లా చేసినా నేను. దానికే వచ్చాను పెద్ద ఆయన. నేను వచ్చిన దేనికోసం వచ్చిన, కంప్లైంట్స్ ఫోన్లు వస్తే వచ్చిన, ఏం కష్టాలు మేవి ఎట్లా అని చెప్పి వచ్చిన. గిట్టుబాటు ధర లేదు. మీరంతా పెద్ద గడుపురా? అంతే లేదు, మా పెద్దది ఇది, మా డివిజన్ పెద్దది. గిట్టుబాటు గేట్ ఉంటే మీరు అట్లా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇస్తారు? ఇచ్చలేదండి. నేను ఏం చెప్తానంటే, మీకు గిట్టుబాటు ధర లేదు కదా, వద్దప్ప మాకు అయ్యలేదు, మాకు లాస్ అవుతుందని చెప్పి వద్దండి. ఎవరంటారు గోడంబాడ? దళితులకు గోడలు అవి వెంటనే నేను ఒప్పని మాట్లాడతా. సెక్రటరీ దగ్గర సీసీఎం మేనేజర్ పోతున్నా. ఒకటే నేను రైతులు కోరుకునేది ఒకటే, మీరు గిట్టుబాటు ధర లేకుంటే వద్దు, మేము ఇచ్చేలేదు, మా చేత కాదని చెప్పండి. ఎవరన్నా ఫోర్స్ చేసి లేదు అమ్మల్లా మేము తీసుకుంటామంటే అదే నేను కూడా చెప్పిన. రైతులు ఏం చెప్తే అది వినగా వాళ్ళు వాళ్ళకి వెళ్ళా అది చెప్పరాదు, అనరాదు వాళ్ళు. దానికోసమే మీకు గిట్టే ఇవ్వండి. నేను ఒక సీసీ దగ్గర మాట్లాడి మీకు వాయిస్ ఇస్తా. సీసీఐ వాళ్ళు వస్తారు కదా, ఆదంలో పెద్ద వాళ్ళని పట్టుకుని లక్షలు సంపాదించి అయిపోతారు అంతే. రైతుల కోసమో రైతులు న్యాయం కోసమో రాని వాళ్ళు డబ్బులు కావాలా, పెద్ద అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నారు. మాట్లాడతా ఇప్పుడు. కమిటీ చైర్మన్ కదా, అవును. సీసీ వాళ్ళు వస్తే ప్రైవేట్ వాళ్ళు ఉచ్చులు పోసుకుంటారు, భయపడతారు. పెరుగుతుంది మరి రేటు, పెరుగుతుంది. అదే గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 8,010 రూపాయలు చేసినారు. మీరు పోయినారా? సీసీఐ మేనేజర్ పోయినారా? మీరు అనిపిస్తుంది. మార్కెట్ అంతా తిరగల. మధ్యాహ్నం 2:30, 3 గంటలకు తూకాలు అవుతుంటాయి. అప్పుడు చైర్మన్ వచ్చి చూడాలా, రైతుల పిల్లల అటు కూర్చోద్దండి, మోసాలు అయితే నిలబడాలని చెప్పి. అది చైర్మన్ పని. చైర్మన్ వచ్చిండేది రైతుల కోసము, నా కోసం కాదు. రైతులు కాపాడేదానికి చైర్మన్ చేసింటారు. పెద్ద రైతులు కష్ట సుఖాలు చూడాలా, రైతులకు అన్యాయం అయితే న్యాయం చేయాలని చెప్పి చైర్మన్ చేస్తారు. మేము ఆఫీస్లో చేసి రూమ్లో కూర్చునేది కాదు. బాబు నాకు ఫోన్ వచ్చినాయి, ఇప్పుడు ఇంటికి పోయినా ఇట్లా భోజనం చేసినా ఫోన్ వచ్చినాయి, దానికి వచ్చిన. డౌన్ కాదు, డౌన్ అంటే మా చేతిలో ఉంది, వ్యాపారస్తుల చేతిలో ఉంది అంతే. అంతా ఒకటి అయిపోతారు. ఏమేమి గోడౌన్లు ఛార్జీలు కావాలా అవి అంటే ఇవ్వద్దండి. మీకు రేటు గిట్టే ఇవ్వండి, లేకుంటే పెండింగ్ 2 రోజులు అట్లే పెడతామని చెప్పండి. ఏమప్పా, మీకు ఏమన్నా ఉంటే నా నంబర్ ఇస్తా, అర్థం రాత్రి ఫోన్ చేయి, నేను వస్తా. రైతుకు ఏమంటాడు? నేను చెప్పేది బాబు, నీవు 10,000 అంగిలో బాగా నేనే చెప్పా. 1 లక్ష రూపాయలు బాగా చేసినావు, 2 లక్షల రూపాయలు పత్తి తెస్తావు. ఈ తూరి మన సరౌండింగ్ డివిజన్ అయితేనేమి,
మన కర్నూలు జిల్లా అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి, ఉన్న ఈ జిల్లాలంతా కాటన్ రైతులు చాలా పండించినారు. బ్రహ్మాండంగా పంట వచ్చింది. కానీ పంట వచ్చే సమయంలో వాన వచ్చి అందులో దాదాపు ఒక 25-30% మైనస్ అయిపోయింది. వాళ్ళకు గ్రీన్ కలరు, బ్లాక్ కలరు రావడం జరిగింది. అందుకే ప్రభుత్వము సిసిఐ వాళ్ళని పంపించడం జరిగింది ఆదోళ్ళు. అందులో భాగంగా ఆదోళ్ళు 3 ఫ్యాక్టరీలు తీసుకున్నారు సిసిఐ వాళ్ళు. ఒకటి ఎన్డీబీఎల్, రెండవది దారశ్రీ, మూడవది మన ఎక్స్ఎంఎల్ మీనాక్షి నాయుడు ఫ్యాక్టరీలు. ఈ 3 ఫ్యాక్టరీలు సిసిఐ పర్చేజ్ చేస్తున్నారు. దాదాపు ఒక రోజుకు 5,500 క్వింటాలు పర్చేజ్ చేయాలి సిసిఐ వాళ్ళు. దాదాపు 30 తారీఖు నుంచి ఈరోజు 10వ తారీఖు 3 రోజులు హాలిడేస్ పోతే కూడా దాదాపు 20,000 నుంచి 30,000 వరకు వాళ్ళు పర్చేజ్ చేయాలి. కానీ ఈరోజు వాళ్ళు కంప్లీట్ 7 రోజులకు 9,000 ఎంత అయింది. అంటే ఇందులో ఫాల్ట్ ఎట్లుందంటే ప్రభుత్వము రైతులకు న్యాయం చేసినట్లు ఫిక్స్డ్ రేట్ 8,010 రూపాయలు పెట్టినట్లు రైతులు ఈరోజు స్టాక్ సిస్టమ్ చేయడం జరిగింది. మనకే రాదు జల్దీ ఫోన్లో బుక్ చేయాలంటే. వాళ్ళు బుక్ చేసిన తర్వాత కూడా ఒక క్వింటాల్కి, ఒక ఎకర్కి 6 క్వింటాలు ఇచ్చినాడు. సెకండ్ పిక్ లో 10 క్వింటాలు, అంటే 6 క్వింటాలు అయితే 10 క్వింటాలు, 10 క్వింటాలు ఒక కేజీ వస్తే కూడా వాళ్ళు తీసుకోరు తీసేవాళ్ళు. ఇవన్నీ చాలా మోసం అని, ప్రభుత్వానికి చాలా మోసం ఇది. దేశానికి రైతే అంటున్నారు, మరి రైతులు ఎక్కడున్నారు? ఎంత మోసం అంటే సీసేవాళ్ళు అంత మోసం చేస్తున్నారు. ఈరోజు రైతు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. చూడండి రాపదైనా ఈరోజు ఇట్లా వాళ్ళు చూస్తే బాధ అవుతుంది. వాళ్ళు ఎండకనక వారనక వాళ్ళ తిప్పలు అప్పులు తీసుకొచ్చి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేదు. మార్కెట్కి తెస్తే అన్యాయాలు. సీసీఐ తీసుకోవాలంటే సీసీఐ వాళ్ళు ఈ కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ రైతులకి ఏం తెస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ కండిషన్స్ తీయండి. సీసీఐ మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇండివిజువల్ ఆఫీస్లో పెట్టుకున్నాడంట. నేను రేపు పొద్దున పోతాను సీసీఐ దగ్గర, మేనేజర్ దగ్గర. దీంట్లోన కిసాన్ యాప్ అని పెట్టినారు. ఆ యాప్ మనకేం తెలిసి రాదు. సిటీస్ లో పోతే ఏదైనా బుక్ చేయాలంటే రైతులు ఎక్కడి నుంచి బుక్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా? లేదు, చిన్న ఫోన్లు ఉంటాయి. యాప్లు బుక్ చేయాలంటే పెద్ద ఫోన్లు ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. సర్కారు ఏరియాలో చదువుకున్న వాళ్ళు రైతులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు మా రైతులు అంటే మాకు సొంతము, మా ఇంటి వాళ్ళు ఉన్నట్లు. ఎందుకంటే నేను ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలు మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన రైతుల కష్ట సుఖాలు నాకు తెలుసు. ఆ రోజు కూడా నేనున్న సమయంలో గ్రౌండ్ నట్స్ 1,500, 2,000 అంటే ఎక్కువైపోయింది రేట్స్. నేను ఢిల్లీ మార్కెట్ కమిషనర్ దగ్గర మాట్లాడి దాదాపు 20 కోట్లు రైతుల దగ్గర పర్చేస్ చేశాను. 4,100. ఆ రోజు ఎక్కడన్నా ఉంది గ్రౌండ్ నట్స్. నేను దాదాపు ఒక నెల వరకు ఇక్కడే ఉండి రైతుల దగ్గర ఉండి రాత్రి 12 గంటల వరకు మళ్ళీ పొద్దున 6 గంటలకు వస్తుంటే వచ్చి వాళ్ళ గోడౌన్లు ఫ్రీ ఇచ్చి ఇప్పటికీ జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఉంది, నేను ఒకటే చెప్తున్నా, చైర్మన్ గారు అయితేనేమి ఇక్కడ దాని బాడీ అయితేనే రావాలి, రైతుల కష్ట సుఖాలు చూడాలి. మనం చైర్మన్ అయితేనేమో చైర్మన్ ఎవరి కోసమైనామో? రైతుల కోసమైనాము. రైతు కష్ట సుఖాలు, రైతులకు ఏం అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళకి న్యాయం చేసే వరకు మనం పోరాడాలి బాడీ. అంతేకాని ఊరికి డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు చేసేది కాదు. రావాలా వాళ్ళ కష్టాలు కూడా చూడండి. వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఒక్కొక్కరి కళ్ళు ఎక్కడ చూసినా అన్యాయమే మార్కెట్ లో. ఇది మాయబజార్ అట్లా మార్కెట్. ఎందుకంటే ఆలోచించేయండి. సిసిఐ గారు మేనేజర్ శ్రీనివాసు, మీరు కర్ణాటక నుంచి చెప్పడం, ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పి రేపు మార్నింగ్ వస్తాను నేను. మీరు దాదాపు ఒక రోజుకు 5,500 క్వింటాలు మీరు పర్చేజ్ చేయాలి. కానీ మీరు కావడం మీరు 3 ఫ్యాక్టరీలు కలిపి దానికోసమే నేను రేపు మీ దగ్గర పర్సనల్ కలుస్తా. ఇవన్నీ డిమాండ్స్ మీ హెడ్ ఆఫీస్ లో మాట్లాడి, గుంటూరు హెడ్ ఆఫీస్ లో మాట్లాడి ఇవన్నీ కండిషన్స్ తీసేస్తే బాగుంటుంది. రైతులు కూడా బాధపడతారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు 6,000, 5,000, 4,000, 5,500 వ్యాపారస్తులు చేస్తున్నారు. వాళ్ళు మాకు గిట్టుబాటు. నేను చెప్పినాను వాళ్ళకు, సీసీఐ దగ్గర ఎందుకు పోవడం లేదని రైతులు అడిగితే వాళ్ళకి పాపం ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. అందుకు ఈరోజు వాళ్ళు బుక్ చేసుకుంటే ఈ డేట్ ఇస్తే ఆ డేట్ లోపల అయిపోతే రాదు. మళ్ళీ 3 ఫ్యాక్టరీలు రైతులు పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి వస్తారు. ఎక్కడ పోవాలి వాళ్ళకి అర్థం కావాలి కదా. తెలిసిన వాళ్ళు అయితే పోతారు. దాలశ్రీ అంటే బసాపురం రోడ్డు ఉంది, మీనాక్షి నాయుడు అయితే బైపాస్ దగ్గర ఉంది, ఎన్డీబీఎల్ అంటే సిరుగుపర్ రోడ్డు ఉందని చెప్పి రైతులు తెలియాలి కదా అవన్నీ. అందుకే సీసీఐ గారు, సీసీఐ మేనేజర్ గారు, నేను మీకు రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. తప్పకుండా రైతులు తెచ్చినటువంటి పత్తిని మీరు డైరెక్ట్ గా తీసుకోండి. మీ హెడ్ ఆఫీస్ దగ్గర మాట్లాడండి. ఆదరణ చాలా కష్టాలు ఉన్నాయి. డివిజన్ లో రైతులు నాశనం అయిపోతున్నారు ఈ సీజన్ లో. రేపు నుంచి నేను కంప్లీట్ వారము రైతులుగా మార్కెట్కి వస్తా.
రైతులు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి ముందు ఉంటానని చెప్పి ఈ మార్కెట్ యార్డ్ లో నేను ఈ కాటన్ గోడౌన్ దగ్గర చెప్పడం జరిగింది. చూడండి రైతులు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి. చూడండి ఇతనే వాళ్ళ కష్టాలు మేము చెప్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలంతా దేశానికే రైతే వెన్నెముకంటారు. అయిన ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను రాజు అయిపోతాను, వాళ్ళ సైనికులు అయిపోతారు. వాళ్ళ పరిస్థితులు ఎవరు కాపాడతాడు? కాపాడేవాడు ఈ రోజు రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. వాళ్ళ కష్ట సుఖాలు చూసాడే జీవితంలో బాగుంటారు, వాళ్ళ సంసారం బాగుంటుంది. ప్రతి ఒక్కరు రైతులు మోసం చేసాడు ఎవడు దేశంలో ఎవడు ప్రపంచంలో ఉన్న చక్రవర్తులు కూడా మోసం చేసినట్టు భూసమాధి అయిపోయినారు. అలాగా రైతులు మోసం చేసినట్టు ఎవడైనా కానీ బాగుపడ్డని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రభుత్వాలు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు మోసం చేయొద్దండి, రైతు కడుపులు కొట్టొద్దండి. వాళ్ళు కడుపులు కొడితే నాశనం అయిపోతారని చెప్పి మీడియా చెప్పుకుంటూ నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్-ఏపీఎంసీ చైర్మన్ ఆధ్వర్యం. నేను దానికోసం ఇప్పుడు ఆఫీస్లోకి వచ్చి రాసుకొచ్చారు, పొద్దున పోతాను అన్నది మాట్లాడినా కాదు. నేను ఏం చెప్తున్నాను తెలుసా, అది యాప్ పెట్టినారు కిసాన్ యాప్ అని. ఆ యాప్ నాకే అర్థం కాదు. నీ దగ్గర ఉందా ఫోను? చిన్న ఉంటాయి. నేను పెద్దోళ్ళ యాప్ చేసిన నాకే రాదు. రైతులు యాడ్ వస్తాయి. అదే చెప్పినా నేను రేపు పొద్దున సీసీ దగ్గర మాట్లాడతా, మేనేజర్ దగ్గర. వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళ ఈ యాప్ విడిచిపెట్టిన మీ హెడ్ ఆఫీస్ తో మాట్లాడండి, రైతులు న్యాయం చేయమని కొట్లాడతారు తప్పకుండా. రేపు నుంచి వారం వస్తా, ప్రతిరోజు వస్తా, మీ కష్టాలు చెప్పండి, ఈడే కూర్చుంటా. అదేప్ప మార్కెట్ డౌన్ అయింది, మీరు ఇవ్వద్దండి. మార్కెట్ డౌన్ అయింది కదా, మాకు గిట్టుబాటు ధర రాదు, మేము ఇవ్వము. దానికోసం ఇప్పుడు అక్కడ పెద్ద కడుపుల వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు చెప్పిన మీకు గిట్టదంటేనే విడిచిపెట్టండి, ఇవ్వద్దండి. ఒకవేళ మీకు మార్కెట్ యార్డ్ లో ఆఫీసులో ఎవరైనా మీకు గోడౌన్ డబ్బులు అవి అడిగితే ఇవ్వద్దండి, నేను కొట్లాడతానని చెప్తాను రైతుల కోసం. నేను ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్తున్నా చేసేవాళ్ళు, నేను చెప్పినట్లు విన్నాను వాళ్ళు. అట్టయితే మార్కెట్ ఆలోచిస్తుంది, లేకుండా మార్కెట్ లో కాగుడు పెట్టి దానికోసం బాబు నేను ఏం చెప్తున్నా, 8,010 రూపాయలు ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అంటే రైతులు కళ్ళు తుడవడానికి. వాళ్ళు రైతులు ఎట్లా తీసుకోవాలా, దినానికి 5,500 క్వింటాలు తీసుకోవాలి వాళ్ళు. అట్లా వాళ్ళు ఎక్కడుంది 10 రోజులు అంటే 2 రోజులు హాలిడే పోయింది. 9,000 20 నుంచి 30,000 క్వింటాల్ పర్చేజ్ చేయాలి. ఈ రోజు దాదాపు 9,000 క్వింటాల్ తీసుకోలేదు. అదే రేపు మాట్లాడతా, పెద్ద అయినా రేపు మాట్లాడతా. మీరు ఒక పక్క దళరంగం ఉంది, ఒక పక్క గొబ్బరాలు తీసుకొచ్చిన వాళ్ళు కిరికిరి. 18 రూపాయలే, 14 నుండి 18 రూపాయలు అయింది. నేనే నేను నా దగ్గర చాలా మంది వస్తారు, దొడ్డకి వెళ్ళే వాళ్ళంతా చెప్తారు. వాళ్ళు 14 రూపాయలు ఉండే ఇప్పుడు 18 రూపాయలు అంట. 18 రూపాయలు ఇప్పుడు. 18 రూపాయలు మీరు 20 రూపాయలు అంటే నమ్మను. 18 రూపాయలు నాకు తెలుసు. ఏమప్పా 20 అడుగుతారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు భోజనాలు, ఆటో బాడుగలు. నేనే చెప్తున్నాను కదా బాబు. అప్పుడు వాళ్ళు వస్తే ఏమేమి చేసేటట్లు ఇది మాత్రం ఏం నష్టం లేదు. పత్తి పంట ధర మాత్రం, పత్తి పంట కాదు. చెప్పు పెద్ద సీసీ తీసుకుంటామని ఊరికే ఏదో ఒక అంశాలు చెప్తారు. మీరు చెప్పినట్టు సీసీ వాళ్ళు ఎంత ధర మాట ప్రాణమాట తీసుకురాము, అది గొప్ప వచ్చే సీసీ వాళ్ళు తీసుకుంటామని ఇప్పుడు సచివాలయం ఆడు చేసుకురా, వీడు చేసుకురా. అయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని పెట్టారు, VAA. ఏమి సచివాలయంలో పోతే వాడు ఉండడు, సెక్రటరీ. గ్రామాలు ఎక్కడ పరిగెత్తుంటాడు వాడు, ఉండడు. నేను చెప్తాను కదా, అన్ని కష్టాలు ఉన్నాయి. సచివాలయం చేయమని కొంతమందికి చెప్తారు, సచివాలయం పోతే సెక్రటరీ ఉండడు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఉంటాడు, ఆయన కనపడ్డు. ఇప్పుడు అంతా సచివాలయం ఒక 15 నుంచి అగ్రికల్చర్ వచ్చినాక పంట బాగా వచ్చిన రైతు కాదంటే రేటు మాత్రం విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు అగ్రికల్చర్ పోయి సేమ్ చూసి చేయాలి. ఇప్పుడు ఏమున్నది, రికార్డు తీసుకునే వాళ్ళు ఒక పత్తి వేసింది రాసిండు. అక్కడ ఈ క్రాప్ చేయాలి, ఎవరు రెవెన్యూ చేయాలి.
రెవెన్యూ అదే సచివాలయం చేయాలంతా. సచివాలయం కాదు, సచివాలయం ఎన్నో 90 మంది స్టాఫ్ ఉంటారు. చెప్పేది అగ్రికల్చర్ కాదంటే దాంట్లోనే ఒక ఆయన పెట్టినాడు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని పెట్టినారు, విఏఏ. ఏమయ్యా ఇప్పుడు నేనేమంటే ఫస్ట్ అగ్రికల్చర్ పోయి సేల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి బరువు అయ్యి అటు ఇటుకంటే పత్తి వేసింది, పత్తిలో అంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చి అక్కడ వేస్తే ఇవన్నీ నిజమే. 10 క్వింటాలు కట్టుకొచ్చారు రైతులు కాదండి. 6 క్వింటాలు నుంచి 10 క్వింటాలు అమ్ముకునే టైం ఉండాలి కాదు, అమ్ముకునేది కాదు. సిసిఐ వాళ్ళు కండిషన్ పెట్టిండేది 1 ఎకరాకి 6 క్వింటాలు అయిన తర్వాత రెండో పిక్ చేస్తావు కదా, అదే ఇంత దానికి 10 అంటే ఇది కలిపి 10 కేజీ 10 క్వింటాల 10 కేజీలు ఉంటే కూడా తీసుకోవాలి, వేరే దగ్గర అమ్ముకోమంటారు. ఇప్పుడు మనిషి అయినా కూడా ఒకే లెక్క. నేను అదే బాబు చెప్తున్నది తప్పు అని చెప్తున్నా. గవర్నమెంట్ సిస్టమ్ గా నేను లేదండి. నేనేమంటే అది ఓకే, ఒక కేజీ అమ్ముకున్నట్టు మనకు తెలిసేది. మనం ఏమంటామంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఈ సంవత్సరం పెట్టారా, ఎక్కడ రైతు కంపం బట్టి ఎట్లా సీసీ పెట్టారు. సీసీ బట్టి కొత్తది కాదు, పాతది పాత మాటలు లేకపోతే కొత్తది పెట్టారు. ఎక్కడ అర్థమే కాదు. అదే నేను చెప్తున్నది. కొత్తమైన పెట్టి రైతులు మాకే తెలిసేది యాప్లు ఇప్పుడు మీరు యాడ్ చేసుకుంటారు. చూడు ఈ చిన్న దాంట్లో వస్తుంది. అది నేనేం చెప్తానంటే మాకు ఎమ్మెల్యే తగ్గితే ఎమ్మెల్యే పోతే లేకపోతే ఇప్పుడు కొత్త సీటు మళ్ళీ తప్పలేదు. సీసీ వాళ్ళు మీరు సత్వాలని అంటే సత్వాలని ఏం చెప్పినా మీకు ఓటీపీ కూడా అంటారు. ఓటీపీ నాకు ఓటీపీ కాదు, ఆయన బుక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది నీకు, ఒకే రాదు. పెద్ద నేను అదే చెప్తుండేది నీకు. మనకేం తెలిసేది మీ ఎట్లా చిన్న ఫోన్ ఎట్లా తెలిసింది అని చెప్తుండేది. దానికోసమే రేపు పొద్దున సీసీఐ మేనేజర్ దగ్గర 1 గంట సేపు మనము మీడియా వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుని ఇవన్నీ తప్పు అని చెప్పి రేపు పొద్దున ఏమైనా మార్కెట్ లో అనౌన్స్ చేపిస్తా. ఏమప్పా తప్పకుండా వస్తా, 1 వారం వస్తా ఇక్కడ.